వెల్కమ్ బ్యాక్. సో మనం పార్ట్ 1 అండ్ 2లో నాన్న ఈసాప్స్ గురించి థియరీ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి పార్ట్ 3లో చూద్దాం. ఇక్కడతో ఈసాప్ని ఈ సెషన్ని వైండప్ చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ నాన్న 8 ప్రాబ్లమ్స్ చూసాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం నాన్న, ప్రాబ్లం నెంబర్ 9. ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంటే, జాగ్రత్తగా చూడండి. ఓకే. The following particulars in respect of stock options granted by a company are available. Grant date April 1st, 2017. Number of employees covered. ఎంతమంది అన్నా? 50 ఎంప్లాయీస్ కవర్ చేశారు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ గ్రాంటెడ్ పర్ ఎంప్లాయీ 1000. 50 ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి మనం 1000 ఆప్షన్స్ గ్రాంట్ చేశాం. ఫేర్ వాల్యూ ఆప్షన్ పర్ షేర్ ఎంత అంటున్నా? 9 రూపీస్. ఫేర్ వాల్యూ వాళ్ళే ఇచ్చేశారు. ద ఆప్షన్స్ విల్ వెస్ట్ టు ఎంప్లాయీస్ సర్వింగ్ కంటిన్యూస్లీ ఫర్ 3 years ఫ్రమ్ వెస్టింగ్ డేట్. 3 years ఉండాలట సర్వీస్లోనే. ప్రొవైడెడ్ ఇంకోటి కూడా చెప్పారు నాన్న కండిషన్ దీంతో పాటుగా, ద షేర్ ప్రైస్ ఈజ్ ₹70 ఆర్ అబోవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2019-20. ఇప్పుడు వెస్ట్ అవ్వాలంటే 2 కండిషన్స్ నాన్న. 3 years సర్వీస్ ఉండటమే కాదు నాన్న, ఆ థర్డ్ ఇయర్ ఎండింగ్లో 31st March 2020కి కంపెనీ షేర్ ప్రైస్ అనేది 70 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఏ ఒక్క కండిషన్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేయకపోయినా సరే ఆ రోజు ఆప్షన్ వాళ్ళకి వెస్ట్ అవ్వవు. ద ఎస్టిమేట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సాటిస్ఫైయింగ్ ది కండిషన్ ఆఫ్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ వర్ 48 on 31st March 2018, 47 on 31st March 2019. The number of employees actually satisfying the condition of కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ వాజ్ 45. వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం నన్ను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి కదా. 31st March 2018కి వీళ్ళు ఏమని ఎస్టిమేట్ చేసుకున్నారంటే చివరికి 48 ఎంప్లాయీస్ మాత్రమే సర్వీస్లో ఉంటారు అనుకున్నారు. అది ఇంకో సంవత్సరం గడిచిన తర్వాత 31st March 2019కి వచ్చేసరికి 48 కాదు, చివరి దాకా ఉండేది కేవలం 47 అని చెప్పి ఆ రోజు మళ్ళీ రీఎస్టిమేట్ చేశారట. కానీ యాక్చువల్గా చివరికి మిగిలింది ఎంతమంది అంటే 45 మిగిలారట నాన్న. 48 కాదు, 47 కాదు, 48 మిగిలారట. ద షేర్ ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2019-20 వాజ్ ఎంతంట నాన్న? 68. మరి షేర్ ప్రైస్ 68 ఉందంటే 70 దాటలేదు కాబట్టి పాపం 45 మంది ఆ 3 years ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆప్షన్స్ అనేవి బెస్ట్ కావు. ఈ సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లోనో సెకండ్ ఇయర్ ఎండింగ్లోనో కాదు, థర్డ్ ఇయర్ ఎండింగ్లో తెలుస్తుంది మనకి. ఓకే. కంప్యూట్ ఎక్స్పెన్స్ టు రికగ్నైజ్ ఇన్ ఈచ్ ఇయర్ అండ్ షో ఇంపార్టెంట్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కంపెనీ. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? నార్మల్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 9 నాన్న. ముందు వర్కింగ్ అవుట్ ఒకటి ప్రిపేర్ చేద్దాం. దానికి మనకేంటది? స్టేట్మెంట్ షోయింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ఈచ్ ఇయర్ డ్యూరింగ్ ది వెస్టింగ్ పీరియడ్. ఓకే, ఫాస్ట్గా రాయండి నాన్న. మీరు కూడా డ్రా చేయండి అది ఆ టేబుల్ని. ఎప్పుడు మనకి ఇయర్స్? ఇప్పుడు మనకి 18, 19, 20. 31st March 2018 ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నాన్న. 31st March 2019 సెకండ్ ఇయర్ ఎండింగ్. 31st March 2020 ఇది మనకి ఇక వెస్టింగ్ పీరియడ్ ఎండింగ్ డేట్ అది. ఓకే, ఫస్ట్ వన్ నాన్న. టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సర్సైజ్డ్ 31st March 2018కి వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం చివరి దాకా ఉండేది 48 మంది మాత్రమే. 48 అని ఈరోజు వీళ్ళ ఎస్టిమేషన్. 48 ఉంటే ఒక్కొక్కరికి మనం 1000 ఆప్షన్స్ నాన్న. అంటే వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఈరోజు ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం 48,000 ఆప్షన్స్ వెస్ట్ కావచ్చు అని వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. వాల్యూ ఆఫ్ ఆప్షన్ నాన్న ఇచ్చేసారు ఆల్రెడీ. హౌ మచ్ ఈస్ దట్? 9 రూపీస్. సో ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ వెస్టింగ్ పీరియడ్ మొత్తం నాన్న ఈ 3 yearsలో మొత్తం ఎంత రికగ్నైజ్ చేయాలి? 48,000 ఇంటూ 9. హౌ మచ్ ఈస్ దట్? 4,32,000. టోటల్ వెస్టింగ్ పీరియడ్ ఎంత నాన్న? 3 years. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ టిల్ డేట్. వెరీ గుడ్. ఈ 4,32,000 అన్నది నువ్వు 3 yearsలో కదా రికగ్నైజ్ చేయాల్సింది. ఈ రోజు దాకా ఈ 3 years ఎంతకాలం గడిచిపోయింది ఏంటి? 1 year గడిచిపోయింది. ఓహో, అంటే ఈ 4,32,000లో నువ్వు 1/3 ఈ రోజు దాకా రికగ్నైజ్ చేసి ఉండవలసింది. ఎంత నాన్నది? 4,32,000 into 1/3. How much is that?
1,44,000. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ రికగ్నైజ్డ్. ఇంతకుముందు ఏం రికగ్నైజ్ చేసేవా? లేదు, ఇదే ఫస్ట్ ఇయర్ వెస్టింగ్ పీరియడ్లో ఇంతకుముందు ఏం రికగ్నైజ్ చేయలేదు, నిల్. ఓకే, ఈ రోజు దాకా రికగ్నైజ్ చేయాల్సింది 1,44,000. ఇంతకుముందు ఏం రికగ్నైజ్ చేయలేదు కాబట్టి ఇది మొత్తాన్ని ఇప్పుడే రికగ్నైజ్ చేసి వెయ్యి. హౌ మచ్ ఈజ్ దట్ నాన్న? 1,44,000. వెరీ గుడ్. ఇది ఫస్ట్ ఇయర్కి. ఇప్పుడు ఎంట్రీ దీనికి ఏమో రాసుకుంటాం? ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు ఈసాప్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ 1,44,000 అండ్ P&L టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ 1,44,000. నెక్స్ట్ నాన్న సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చాం. సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఎస్టిమేషన్ మారిపోయింది నాన్న. 31st March 2019కి చివరి దాకా ఉండేది 48 కూడా కాదు, 47 మంది. సో 47. అంటే ఈ రోజు వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 47 మెంబర్సే ఉంటారు. వాళ్ళకి మనం 1000 ఆప్షన్స్ ఇవ్వవలసి వస్తుంది. అంటే టోటల్గా వాళ్ళకి వెస్ట్ ఎన్ని ఆప్షన్స్ కావచ్చు అనుకుంటున్నాం? 47,000 అని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్ మారిపోయింది ఇప్పుడు. ఓకే, సో 9 ఇది కూడా. ఇప్పుడు ఎంత అయిపోయిందన్న? 47,000 ఇంటూ 9. వీళ్ళ ఎక్స్పెన్స్ ఇప్పుడు మొత్తానికి టోటల్గా వీళ్ళు బేర్ చేయాల్సిన ఎక్స్పెన్స్ 4,23,000 మాత్రమే. వెస్టింగ్ పీరియడ్ ఎంత కాలం? 3 years. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు 3 yearsలో 4,23,000 రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది. మరి 3 yearsలో ఆల్రెడీ 2 years గడిచిపోయాయి కదా, ఇప్పుడు దాకా 2/3 రికగ్నైజ్ చేసి ఉండాల్సింది 4,23,000లో. అంటే 4,23,000 ఇంటూ 2/3 2,82,000 అన్న. వెరీ గుడ్. 2,82,000 ఈ రోజు దాకా రికగ్నైజ్ చేయాలి. ఆల్రెడీ ఏమైనా రికగ్నైజ్ చేసావా? చేశాను ప్రీవియస్ ఇయర్లో కొంత. ఎంత? 1,44,000. ఓహో, ఈ 2,82,000లో ఈ రోజు దాకా రికగ్నైజ్ చేయాల్సిన దాంట్లో ఆల్రెడీ 1,44,000 రికగ్నైజ్ చేసావు అంటే ఇక రిమైనింగ్ రికగ్నైజ్ చేయాల్సింది ఈ ఇయర్లో 1,38,000. నెక్స్ట్ నాన్న, టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్ ఆన్ 31st March 2020. ఈ రోజుకి జాగ్రత్తగా చూసుకున్నానా. ఈ రోజుకి 45 మంది ఉన్నారు యాక్చువల్గా పాపం 3 yearsలో. ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వెస్ట్ కావునా ఇంకా యాక్చువల్ బేసిస్ మీద వెళ్ళిపోతాం చివరికి వచ్చేసరికి మనం. అవునా కాదా? ఎందుకని? ఆ రోజు మార్కెట్ ప్రైస్ అనేది 68 రూపాయలే ఉంది. అది 70 లేదా అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి ఈ 45 మెంబర్స్ 3 years ఉన్నప్పటికీ కూడా పాపం వాళ్ళకి ఒక్క ఆప్షన్ కూడా వెస్ట్ కాలేదు, రెండో కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి. సో ఇప్పుడు యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వెస్టెడ్ ఎన్ని అన్న? 0, నిల్, ఏమీ లేవు, నిల్, 0. క్లియర్ నాన్న? వెరీ గుడ్. మరి అయితే ఇక ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్వెస్టింగ్ పీరియడ్ అది కూడా ఎంత అయిపోతుంది? నిల్, ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఏం అక్కర్లేదు. వెరీ గుడ్. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ టిల్ డేట్ అది కూడా ఏంటి? అసలు ఏమీ అక్కర్లేదు ఇక ఎక్స్పెన్స్, ఎందుకంటే ఆప్షన్స్ ఏం కాలేదు కదా, అసలు ఏమీ ఎక్స్పెన్స్ అక్కర్లా. కానీ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఏమన్నా ఉందా? ఉంది. ఎంత రికగ్నైజ్ చేశాను? ఆల్రెడీ 2,82,000 రికగ్నైజ్ చేశాను. కానీ అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి వెస్ట్ కాలేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తావంటే కరెంట్ ఇయర్లో ఆ 2,82,000 ఏదైతే ఉందో ఆ లయబిలిటీని క్యాన్సిల్ చేసేసుకొని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తావు? జనరల్ రిజర్వ్కి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇయర్లో నాన్న ఇప్పుడు మనం క్రియేట్ చేయటం కాదు, దాన్ని మనం రివర్స్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎంట్రీ ఏమో రాసుకుంటాం మనం. ఇప్పుడు వెస్ట్ కాలేదు కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఉన్న లయబిలిటీ ఈసాప్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ 2,82,000. That is no more required as no options are vested because failure to fulfill the condition, market condition nana. Andukani cheppesi this shall be transferred to general reserve. As simple as that. Okay, ఇది కూడా ఫాస్ట్గా వేసుకున్నాను ఒకసారి. వీటికి సంబంధించి అకౌంట్స్ కూడా అడిగారు నాన్న, అవి కూడా వేసేసుకొని మనకి తెలిసిందే కదా అకౌంట్స్ వేయటం. నోట్ ఇది ఒకటి రాయండి నాన్న. నోట్ నోట్ ఏంటి నాన్న ఇక్కడ మనకి? యాజ్ ది మార్కెట్ ప్రైస్ ఆన్ 31st March 2020 ఈజ్ లెస్ దెన్ ₹70, దట్ ఈస్ ₹68. నో ఆప్షన్స్ ఆర్ వెస్టెడ్. అందుకని ఇక్కడ కూడా ఏం చేస్తారంటే నాన్న నోట్ అని రాయండి ఒకటి ఇక్కడ. ఎగ్జామ్ నిల్ అని పెట్టి బ్రాకెట్లో నోట్ అని ఇక్కడ చూపించండి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ నానేక అకౌంట్స్ వేయమన్నారు నా ప్రాబ్లంలో. 2 అకౌంట్స్ మనకి ఏమేంటివి? ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్
ఫస్ట్ ఇయర్లో నాన్న 2 ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ 1,44,000 దాన్ని P&Lకి పంపించుకున్నాం. సెకండ్ ఇయర్లో కూడా అలాగే నాన్న 1,38,000 దాన్ని P&Lకి పంపించుకున్నాం. థర్డ్ ఇయర్లో రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని ఇక్కడతో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకో అకౌంట్ కూడా ఉంది నాన్న మనకి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. సో ఇదేంటి, బై ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ 1,44,000 ఫస్ట్ ఇయర్లో, బ్యాలెన్స్ 1,44,000, నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ బ్యాలెన్స్ కూడా 1,44,000. సెకండ్ ఇయర్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ 1,38,000. ఇవి రెండు కలుపుకొని సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ ఎంత అయిపోయింది అంటే 2,82,000. థర్డ్ ఇయర్ బిగినింగ్లో కూడా 2,82,000. థర్డ్ ఇయర్లో మళ్ళీ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ల్యాబ్స్ అయిపోయాయి కాబట్టి ఈ థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఇదంతా కూడా మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నా జనరల్ రిజర్వ్కి. ఈ అకౌంట్ వెయిటింగ్ గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూసాం కాబట్టి వీ కెన్ ప్రిపేర్ దట్ సింపుల్ థింగ్. కాకపోతే ఇక్కడ ల్యాబ్స్ అయ్యాయి అంతేనా. అయితే నాన్న ఈ ప్రాబ్లం ఆల్రెడీ మన సిఏ ఐపీసీసీ ఓల్డ్ ఆర్టీపీసీలో ఇచ్చినటువంటి ప్రాబ్లం, అలాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కూడా అడిగిన ప్రాబ్లం. మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రం ఈ ప్రాబ్లంకి ఇంకో రకంగా సొల్యూషన్ ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్ 2 అనుకుందాం నాన్న. ఓకే, దీని ప్రకారం ఏం చేశారంటే నాన్న, థర్డ్ ఇయర్లో ఈ విధంగా చేయలేదు వీళ్ళు, జాగ్రత్తగా వినండి నాన్న. ఇది ఆల్టర్నేటివ్ 2 అని రాసుకుంది కానీ ఆర్టీపీ లేదా ఐసీఐ ఆల్టర్నేటివ్ ప్రకారం వీళ్ళు ఏం చేశారు ఆ సొల్యూషన్స్లో, బాబు థర్డ్ ఇయర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు 45, వెరీ గుడ్, ఇంటూ వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ 1000. ముందు వాటిని రికగ్నైజ్ చేయి, షేర్ ప్రైస్ కాసేపు పక్కన పెట్టేసాయి, 45,000 ఎంత 9. వాళ్ళు 3 ఇయర్స్ ఉన్నారు కాబట్టి ముందు రికగ్నైజ్ చేయమని చెప్పింది. సో 45 into 9 హౌ మచ్ ఈజ్ దట్ 4,05,000 అయింది. ఇది 3 ఇయర్సే, ఏ మార్పు లేదు. సో 4,05,000 ఇంటూ 3/3 4,05,000. ఆల్రెడీ ఎంత రికగ్నైజ్ చేస్తాయి ఇప్పుడు దాకా 2,82,000. ఇప్పుడు 4,05,000లో నుంచి 282 తీసేస్తే 1,23,000. దీన్ని ఫస్ట్ రికగ్నైజ్ చెయ్యి అని చెప్పింది ఫస్ట్, అంటే వాళ్ళ సొల్యూషన్, మన ఆర్టీపీ సొల్యూషన్ అట్లా చెప్పారు నాన్న. అంటే థర్డ్ ఇయర్లో కూడా ఎంట్రీ అప్పుడు ఏమని, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ 1,23,000 టు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అని 1,23,000. సో ఇప్పుడు ఈ అకౌంట్ పోస్టింగ్ మారిపోతుంది. 31st March 2020లో కూడా పోస్టింగ్ ఇవ్వాలి, ఏమని, టు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ 1,23,000. తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసి 31st March 2020 బై P&L 1,23,000 ఇలా చూపించారు. ఇలా చూపిస్తే మరి నెక్స్ట్ అకౌంట్ కూడా మారిపోతుంది. నెక్స్ట్ అకౌంట్లో ఏమైపోయింది అప్పుడు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అవుట్ స్టాండింగ్ అకౌంట్లో ఇక్కడ నాన్న 31st March 2020 బై ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఎంత 1,23,000. దీన్ని కూడా లెక్కలోకి తీసుకున్నారు. ఓకే, సో టుగెదర్ ఎంత అయిపోయిందని ఇప్పుడు ఇది 4,05,000. ఇప్పుడు ఈ 4,05,000ని జనరల్ రిజర్వ్ పంపించారు. 2,82,000 బదులు కరెంట్ ఇయర్లో 1,23,000 ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించి మళ్ళీ ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేసి దీన్ని 4,05,000 చేసి ఈ మొత్తాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, జనరల్ రిజర్వ్కి. ఏది కరెక్టు? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్దే కొంచెం లాజిక్గా ఉంటుంది నాన్న, లాజికల్గా అనిపిస్తుంది. బట్ మన ఆర్టీపీలో నాన్న ఈ విధంగా సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి ఎగ్జామినేషన్లో మార్కులు పోకూడదు కాబట్టి, ఎందుకంటే మనం రాసిన సీఏ వాడి ఎగ్జామే కాబట్టి ఈ విధంగా నాన్న. ఒకవేళ మీరు సీఎంఏ కానీ వేరే ఎగ్జామ్స్ రాస్తూ ఇవేమన్నా అడిగితే హ్యాపీగా ఆల్టర్నేటివ్ 1 ఆర్ ఆల్టర్నేటివ్ 2 నీ ఇస్తానన్నా ఇంకా ఫస్ట్ చాలా బాగుంటుంది. ఓకే,
అందుకని మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ 2 కూడా రాసుకుందాం. ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎగ్జామినేషన్లో? ఓకేనా, వెరీ గుడ్. ఇది కూడా రాసేయండి నాన్న. ఇప్పుడు నోట్ రాయకూడదు నాన్న, రాసినా పర్లా, ఓకే, రాసినా ఇబ్బంది ఏం లేదు. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అన్న, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 10. X Limited granted 500 options to each of its 2,500 employees in 2014 at an exercise price of rupees 50 when the market price was the same. 2014లో 2,500 ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి 500 ఆప్షన్స్ గ్రాంట్ చేశారు. ఈ ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంతటా? 50 రూపీస్. ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఆన్ గ్రాంట్ డేట్ కూడా 50నే ఉందండి. సార్ మరి 50 - 50 జీరో కదా, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఉండదంటే కంగారు పడకు. ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు కానీ ఫెయిర్ వాల్యూ ఉంటుందని చెప్పుకున్నాం మనం పార్ట్ 1లో, అది ఇస్తారు ఇప్పుడు మనకి. ఓకే, ద కాంట్రాక్చువల్ లైఫ్ vesting and exercise period of the options granted is 6 years with the vesting period and exercise period being 3 years each. మొత్తం 6 years మన కాంట్రాక్చువల్ లైఫ్, 3 years ఏమో వెస్టింగ్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడం కోసం ఇంకొక 3 years ఇచ్చారు. ద ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఈజ్ 5 years. కానీ ఈ కంపెనీ ఏమనుకుంటుంది, ఎక్స్ లిమిటెడ్, మనం వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి 3 years ఇచ్చాం కానీ అందరూ వెస్ట్ అయిన తర్వాత 2 yearsలోనే అంతే ఎక్సర్సైజ్ చేసేసుకుంటారు అనుకున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఎక్సైజ్ పీరియడ్ ఏమి 3 years నుంచి 2 years కాదు నాన్న, అది 6 yearsలో ఆ 3 years ఎక్సైజ్ పీరియడే. కాకపోతే వీళ్ళు అనుకుంటున్నారు ఆ 3 years ఏం కాదులే, వెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా 2 yearsలోనే ఎక్సైజ్ చేసేసుకుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు ఊరక. ఓకే, ఇది పెద్ద మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏం కాదు నాన్న, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ద ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ ఫర్ ఫీచర్స్ ఆర్ ఎస్టిమేటెడ్ ఎట్ 3%. ఇది మనకు అవసరం నాన్న. ఓకే, ఇంకోటి ఏంటంట, గ్రాంట్ చేసిన రోజు ఏమనుకున్నారంటే మొత్తం ఎన్ని ఆప్షన్స్ గ్రాంట్ చేశారు? 500 × 2,500 అంటే ఎంత నాన్న? 12,50,000 ఆప్షన్స్ని గ్రాంట్ చేశారు. ఈ 12,50,000లో గ్రాంట్ చేసిన రోజు అనుకుంటున్నారు. ఈ 12,50,000లో ఫస్ట్ ఇయర్లో ఒక 3% ల్యాప్స్ అవుతాయి. ఆ మిగిలిన వాటిలో సెకండ్ ఇయర్లో ఇంకో 3% ల్యాప్స్ అవుతాయి. ఆ మిగిలిన వాటిలో థర్డ్ ఇయర్ ఇంకో 3% ల్యాప్స్ అవుతాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం నాన్న వెస్టింగ్ పీరియడ్ చివరికి థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? 12,50,000 × 97% × 97% × 97%. చివరికి అది 11,40,841 ఉండొచ్చు అని గ్రాంట్ చేసిన రోజు ఎస్టిమేట్ చేశారు. అన్ని ఆప్షన్స్ వెస్ట్ కావచ్చు అని. ఓకేనా, చూద్దాం. ద ఫెయిర్ వాల్యూ పర్ ఆప్షన్ ఈజ్ అరైవ్డ్ ఎట్ 15. ఫెయిర్ వాల్యూ ఇచ్చేసారు నాన్న ఇక్కడ ఎంత? 15 per share. ఈ యాక్చువల్ ఫర్ ఫీచర్స్ ఇన్ 2014 ఫర్ 5%. నాన్న 2014లో యాక్చువల్గా 3% అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్, కానీ అలా జరగల. ఫస్ట్ ఇయర్లో అట నాన్న 5% ల్యాప్స్ అయిపోయాయట. చూద్దాం ఇంకా. హౌ ఎవర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2014, ఆ 2014 ఎండింగ్ నా ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ still expects that the actual fur features would average only 3% over the entire vesting period. వీళ్ళు ఏమనుకున్నారు, యాక్చువల్గా 2014లో 5% ల్యాప్స్ అయిపోయాయి. సరే, 2014 ఎండింగ్కి వచ్చాం, 31st December 2014. ఆ రోజు మనం వర్కింగ్ అవుట్ చేసేవాళ్ళం కదా. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సర్సైజ్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్ అని ఈరోజు ఎస్టిమేట్ చేస్తున్నాం 31st December 2014. అవునా కాదు నాన్న? దీని గురించి కొంచెం ఒకసారి చూద్దాం నాన్న. ఓకే, ఒక్క నిమిషం నాన్న. యా, జాగ్రత్తగా చూద్దాం నాన్న ఒక్కసారి దీని గురించి. ఫస్ట్ నాన్న, ఏ రోజు ఇయర్ బిగినింగ్లో 1/1/2014 అనుకుందాం.
ఆ రోజు వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ ఏంటి? వాళ్ళ ఎస్టిమేషన్ ఆ రోజు ఏమనుకున్నారు? మొత్తం మనకి 2500 ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి మనం 500 ఆప్షన్స్ ఇచ్చాము. అంటే మొత్తం ఎన్ని అయిపోయాయి మనకి? 12,50,000 ఆప్షన్స్ మనం గ్రాంట్ చేశాం. వాటిల్లో ఫస్ట్ ఇయర్కి 97% వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళలో సరేనన్న 3% వెళ్ళిపోయి 90%, 3% ల్యాప్స్ అయిపోయి 90% వేస్ట్ అవుతాయి. ఆ మిగిలిన వాటిల్లో ఇంకొక 3% ల్యాప్స్ అయ్యి సెకండ్ ఇయర్ ఎండింగ్కి ఇంకొక 97% మిగిలి ఉంటుంది. ఆ మిగిలిన వాటిలో థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఇంకొక 3% ల్యాప్స్ అయిపోతాయి అనుకున్నారు. అంటే వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం నాన్న 31st December 2016కి ఎన్ని ఆప్షన్స్ వెస్ట్ కావచ్చని ఎస్టిమేట్ చేశారు? 1250 ఇంటూ 97% ఇంటూ 97% ఇంటూ 97% అంటే 11,40,841 ఆప్షన్స్ని వీళ్ళు వెస్ట్ అవుతాయి అని చెప్పి 1/4/2014న ఎస్టిమేట్ చేశారు. వెరీ గుడ్. అయితే ప్రాబ్లంలో ఏమని చెప్పాడు నాన్న? డ్యూరింగ్ 2014 యాక్చువల్ ఫర్ ఫీచర్స్ అంటే యాక్చువల్ ల్యాబ్స్డ్ ఆప్షన్స్ is equal to 12,50,000 ఇంటూ 5% ల్యాబ్స్ అయ్యాయట ఆ రోజు. అంటే 62,500 ల్యాబ్స్ అయిపోయాయి. ఓకే. సో ఆన్ 31st December 2014 రిమైనింగ్ ఆప్షన్స్ is equal to గ్రాంట్ చేసింది మేము 12,50,000, వాటిల్లో ల్యాబ్స్ అయిపోయింది 62,500. దట్ ఈక్వల్ టు 12,50,000 మైనస్ 62.5 11,87,500 ఆ రోజుకున్నాయి. ఇక లెక్కలో ఏమీ చెప్పలేదే అనుకోండి అన్న. లెక్కలో ఏమీ చెప్పకపోతే మనం ఏమనుకుంటాం? 31st December 2014కి 11,87,500 ఆప్షన్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి ల్యాబ్స్ కాకుండా. ఇక వాటి గురించి ఏమీ చెప్పలేదే అనుకోండి, నార్మల్గా ఏమనుకుంటాం? ఈ 11,87,500లో సెకండ్ ఇయర్ ఇంకొక 3% వెళ్ళిపోవచ్చు, ల్యాబ్స్ అవ్వచ్చు. ఆ థర్డ్ ఇయర్ మళ్ళీ ఇంకొక 3% ల్యాబ్స్ అవ్వచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసేవాళ్ళం నార్మల్గా అయితే. అంటే నార్మల్. కానీ లెక్కలో ఏం చెప్పాడో జాగ్రత్తగా చూడండి నాన్న. లెక్కలో అంటున్నానా, ఫస్ట్ ఇయర్లో 5% ల్యాబ్స్ అయినప్పటికీ కూడా హౌవెవర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2014 అంటే 31st December 2014కి ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ స్టిల్ ఎక్స్పెక్ట్స్ దట్ ద యాక్చువల్ ఫర్ ఫీచర్స్ వుడ్ యావరేజ్ ఓన్లీ 3% ఓవర్ ది ఎంటైర్ వెస్టింగ్ పీరియడ్ అని చెప్పింది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటి 5% వెళ్ళిపోయి 11,87,500 ఇంకా ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. కానీ మా ఎస్టిమేషన్ ప్రకారం మాత్రం సెకండ్ ఇయర్లో కొన్ని ల్యాబ్స్ అవుతాయి, థర్డ్ ఇయర్లో కొన్ని ల్యాబ్స్ అవుతాయి కాదంటల్లా. అవన్నీ చివరికి ఈ సంవత్సరం కొంత ఎక్కువ ల్యాబ్స్ అయ్యాయి, కానీ చివరికి వచ్చేసరికి మాత్రం ఆన్ అండ్ యావరేజ్గా ఎంటైర్ వెస్టింగ్ పీరియడ్లో 3% చొప్పున ల్యాబ్స్ అవుతాయని మేము ఫస్ట్ అనుకున్నాం. చూసావా? 11,40,841 ఆప్షన్సే వెస్ట్ అవుతాయని. ఇప్పటికీ కూడా మేము దానికే కట్టుబడి ఉన్నాము అని లెక్కలో క్లియర్గా చెప్పారు నాన్న. మరి క్లియర్గా చెప్తే మనం లెక్క చెప్పిన దాని ప్రకారమే వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఇయర్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు? 5% ల్యాబ్స్ అయ్యాయి, కానీ సెకండ్ థర్డ్ ఇయర్లో అంత ల్యాబ్స్ కావు. అందుకని వాళ్ళు ఏమన్నారు క్లియర్గా? మాకు సంబంధం లేదు, ఫస్ట్ ఇయర్ దాన్ని మేము పట్టించుకోవటం లేదు. మేము ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చూసావా, ఎంటైర్ వెస్టింగ్ పీరియడ్లో 3% ఆన్ అన్ యావరేజ్ ల్యాబ్స్ అయిపోతాయి అనుకుంటున్నాం కదా.
ఈ రోజుకి కూడా అలాగే మేము అనుకుంటున్నాం అని చెప్పారు. మరి లెక్కలో క్లియర్గా చెప్పినప్పుడు మనం అలాగే చెయ్యాలి. అంతేకాని ఇప్పుడు 11,87,500 యాక్చువల్గా ఉన్నాయి, వీటి మీద నెక్స్ట్ ఇయర్కి 97%, ఆ నెక్స్ట్ ఇయర్కి 97% అని వేస్తే తప్పు అయిపోతుంది అన్న. ప్రాబ్లంలో ఏది చెప్తే అదే తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆన్ 31st December 2014, ఓకే, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ expected to be vested అని లెక్కలో చెప్పినట్లే తీసుకోవాలి మనం. అంటే ఎంత అన్నది 12,50,000 ఇంటూ 97% ఇంటూ 97% ఇంటూ 97% అనేది తీసుకోమని క్లియర్గా చెప్పింది. ఆ మాట చెప్పకపోతే మాత్రం ఏం చేసేవాళ్ళం అంటే నాన్న, మనం ఇక్కడ 12,50,000 ఇంటూ 95% యాక్చువల్ తీసుకొని రిమైనింగ్ 97 అప్లై చేసేవాళ్ళం. కానీ స్పెసిఫిక్గా చెప్పింది ఎంటైర్ వెస్టింగ్ పీరియడ్లో ఎవ్రీ ఇయర్ 3% చొప్పున పోతుందని మేము అనుకున్నాం కదా, ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాం. అంటే ఈ రోజు వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం కూడా చివరికి 11,40,841 వెస్ట్ అవుతాయి అని అర్థం. వెరీ గుడ్. నెక్స్ట్ నానాయక 2015కి వచ్చాం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి నాన్న. 2015లో ఏమని చెప్పారు ప్రాబ్లంలో, రివైజ్డ్ ఎస్టిమేటెడ్ ఫర్ ఫ్యూచర్ రేట్ టు 10% పర్ యానం అని చెప్పారు. ఓకేనా, పర్ యానం. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఒరిజినల్ ఎస్టిమేటు ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ది వెస్టింగ్ పీరియడ్లో 3% చొప్పున ల్యాప్స్ అవుతాయి అనుకున్నారు. 2014 ఎండింగ్ రోజు కూడా, ఆ రోజుకి యాక్చువల్ ల్యాప్స్ కొన్ని 5% అయినప్పటికీ కూడా 1 ఇయర్ గడిచినప్పటికీ కూడా అప్పుడు కూడా ఏమన్నారంటే లేదు, 3% చొప్పున 3% పర్ యానం చొప్పున ఎంటైర్ వెస్టింగ్ పీరియడ్కి అప్లై చేసి ఎస్టిమేట్ చెయ్యాలి అని చెప్పి ఎస్టిమేట్ చేశారు. 2015లో నాన్న, 2015లోనేమో దిస్ ఈజ్ రివైడెడ్ టు 10% పర్ యానం అన్నారు. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఓకే, యాన్యువల్ ఫర్ ఫ్యూచర్ ఇప్పుడు 3% బదులు 10% తీసుకుంటాం. వెరీ గుడ్. అయితే ఈ 10% అన్నది ఈ 2015-16కే అప్లై చేయాలా, లేకపోతే ఎంటైర్ వెస్టింగ్ పీరియడ్కి ఇంతకుముందు ఎలాగైతే అనుకున్నారు కదా 1 ఇయర్ గడిచిపోయినా కూడా ఆ 1 ఇయర్ని పట్టించుకొని 2 ఏళ్ళకే ఏమి ఇవ్వలేదు, అక్కడ 3 ఇయర్స్కే అప్లై చేశారు 3%ని, అలాగే చేయమన్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉన్నాను, ఇప్పుడు 10%కి మార్చారు. దీన్ని ఇప్పుడు నేను 2015-16కి అప్లై చేయాలా, లేదా ఇంతకుముందు వాళ్ళు ఎలాగైతే త్రూ అవుట్ ది వెస్టింగ్ పీరియడ్కి అప్లై చేశారో అలాగే అప్లై చేయాలా? దాని గురించి లెక్కలో మనకి క్లారిటీ ఏమీ లేదు. ఇలా లెక్కలో క్లారిటీ లేనప్పుడు నాన్న ఒరిజినల్గా ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా అలాగే అప్లై చేయటం అనేది మోస్ట్ అప్రోప్రియేట్. అంటే ఒరిజినల్గా వాళ్ళు 3%ని ఏం చేశారు, పర్ యానం త్రూ అవుట్ ది వెస్టింగ్ పీరియడ్ అప్లై చేశారు కదా, అందుకని ఇప్పుడు ఈ రివైజ్డ్ రేటును కూడా మనం త్రూ అవుట్ ది వెస్టింగ్ పీరియడ్ అప్లై చేయటం అన్నది అప్రోప్రియేట్. అప్పుడు ఏం చేస్తాం మనం, 31st December 2015 నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్ ఈజ్ ఈక్వల్ టు అని సేమ్ ఒరిజినల్ దాని ప్రకారమే తీసుకుంటానన్న, కాకపోతే రేట్ మారిందని చెప్పాడు కాబట్టి 90% ఇంటూ 90% దట్ ఈక్వల్ టు ఎంత అన్న 1250 ఇంటూ 90% ఇంటూ 90%, 9,11,000
250 తీసుకోవాలి. ఓకే నాన్న, ఇది అప్రోప్రియేట్. రకరకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వీటికి నాన్న, ఇది అప్రోప్రియేట్. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. దీన్ని కూడా ఒకసారి కాపీ చేయండి నాన్న. ఇక నెక్స్ట్ చూడండి ఇంకేమన్నారు. ఆఫ్ ది 2500 ఎంప్లాయీస్ 1900 ఎంప్లాయీస్ హ్యావ్ కంప్లీటెడ్ ది 3-year వెస్టింగ్ పీరియడ్. ఈ 2500 మంది అన్న ఏవో మన ఎస్టిమేషన్లు వేసాం, కానీ యాక్చువల్గా వెస్ట్ ఎంతమంది ఉన్నారట? 1900 అట. వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి మనం? 500 ఆప్షన్స్ ఇవ్వాలి. మొత్తం 9,50,000 ఆప్షన్స్ యాక్చువల్గా వెస్ట్ అయ్యాయి ఆ రోజుకి. ఓకే, 1000 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ దే రైట్ టు అబ్టైన్ షేర్స్ వెస్టెడ్ ఇన్ దెమ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఈసాప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2018. అయితే ఈ 1900 ఎంప్లాయీస్లో నాన్న వాళ్ళలో ఒక 1000 ఎంప్లాయీస్ 2018లో ఎప్పుడు దాకా ఉందన్న మొత్తం మనకి 2014, 15, 16కి వెస్ట్ అయిపోయాయి. 17, 18, 19లోపు ఎక్సైజ్ చేసుకోవచ్చు. వీళ్ళల్లో నాన్న ఒక 1000 ఎంప్లాయీస్ ఏం చేశారయ్యా అంటే 18లో ఎక్సైజ్ చేసుకున్నారట. వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న 500 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్డ్ దేర్ రైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2019. మిగిలిన ఇంకా 9 మందిలో 500 మంది ఎంప్లాయీస్ ఏం చేశారట? 2019 ఎండింగ్లో ఎక్సైజ్ చేసుకున్నారు. ఇంకా 400 ఎంప్లాయీస్ మిగిలిపోయారు, వెస్ట్ అయ్యాయి. వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. ద రైట్స్ ఆఫ్ రిమైనింగ్ ఎంప్లాయీస్ ఎక్స్పైర్డ్ unexercised at the end of 2019. The face value per share is ₹10. Compute the expense to be recognized in 2014, 15 and 16 and also show the necessary journal entries with suitable narrations at the end of 2018 and 19. Problem ఒకసారి చదువుకున్నాను, ఇంపార్టెంట్ ఇది. చూద్దానన్నా. వెరీ గుడ్. స్టేట్మెంట్ ఒకటి ప్రిపేర్ చేయండి. ఏంటది? స్టేట్మెంట్ షోయింగ్ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ఈచ్ ఇయర్ డ్యూరింగ్ ది వెస్టింగ్ పీరియడ్. 3 years నాన్న. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 31st December 2014, 31st December 2015, 31st December 2016. ఓకేనా? ఫస్ట్ వన్ నాన్న, టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం కదా నాన్న, ఎలాగ ఇవి 2500 ఇంటూ 97% ఇంటూ 97% ఇంటూ 97% ఇంటూ 500 దట్ ఈక్వల్ టు ఎంత వచ్చాయన్నా మనకి అవి? 11,40,841. వాల్యూ ఆఫ్ ఆప్షన్ ప్రాబ్లం ఇచ్చేసారు నాన్న. ఎంత అని చెప్పారు? 15 రూపీస్. సో ఇప్పుడు టోటల్ ఎంత అయిపోతుందో ఒకసారి కంప్యూట్ చేయండి అన్న. 1140,841 ఇంటూ 15. $21 lakhs. ఒక్క నిమిషం ఆగండి అన్న. 11,40,841 ఇంటూ 15. 1,71,12,615. వెస్టింగ్ పీరియడ్ నాన్న 3 years. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ టిల్ డేట్. దీంట్లో మనకి ఇప్పుడు 1/3 ఫస్ట్ ఇయర్ కాబట్టి 1,71,000 సన్నను 1,71,12,615 ఇంటూ 1/3 బై 3 వేస్తే దట్ ఈక్వల్ టు 57,04,205. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేసావా? లేదు, ఇదే ఫస్ట్ ఇయర్, సో నిల్. వెరీ గుడ్. అయితే ఈ 57,04,205ని ఇప్పుడే ఇయర్లోనే రికగ్నైజ్ చేసాయి.
ఓకేనా? నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నాన్న ఎస్టిమేషన్ మారిపోయింది. ఏంటి, రేట్ మార్చారు కానీ త్రూ అవుట్ ది వెస్టింగ్ పీరియడ్ అనుకోవాలి. ఏమి చెప్పాలా దాని గురించి. రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్కి ఈ 10% అప్లై చేయాలా, త్రూ అవుట్ ది వెస్టింగ్ పీరియడ్కి 10% అప్లై చేయాలంటే ఏమి చెప్పనప్పుడు ఒరిజినల్ ఎస్టిమేట్లో ఏదనుకున్నారో ఇక్కడ కూడా అదే అనుకోవాలి. కేవలం రేటు మాత్రమే మారింది అనుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ అప్రోప్రియేట్. ఓకే, అప్పుడేమని రాస్తాం ఇక్కడ 2500 ఇంటూ 90% ఇంటూ 90% ఇంటూ 90% ఇంటూ 500. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో ఈ 10%ని రిమైనింగ్ ఇయర్స్కే అప్లై చేయమంటే అప్పుడేం చేస్తావంటే అప్పుడుకున్న యాక్చువల్స్ ఎంతో చూడు. యాక్చువల్స్ ఎంత అప్పుడు 2500లో ఆల్రెడీ మనకి ఏమన్నారు, కొంత ల్యాప్స్ అయిపోయినారు కదా, 5% తీసేస్తావు. అప్పుడేం చేస్తావంటే 2500 ఇంటూ 95% యాక్చువల్స్ ఎంతో వస్తాయి నాన్న, వాటి మీద 2 ఇయర్స్కే అప్లై చేస్తాం. ఇంటూ 90 అని. ఎప్పుడది వాడు స్పెషల్గా చెప్పినట్లయితే రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్కి 2015-16కి ఇది అప్లై చేయండి అని చెప్పినట్లయితే, ఈ ప్రాబ్లం అలా చెప్పలేదు కాబట్టి, ఏమీ చెప్పలేదు కాబట్టి ఒరిజినల్ ఎస్టిమేషన్లో ఏమనుకున్నావో ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాము త్రూ అవుట్ ది వెస్టింగ్ పీరియడ్. నెక్స్ట్ నాన్న 15 రూపీస్. వీటి వాల్యూ ఎంత చెప్పండి నాన్న? 9,11,250 ఇంటూ 15. 1,36,68,750. వెస్టింగ్ పీరియడ్ 3 ఇయర్స్. మరి ఇక్కడికి 2/3 రికగ్నైజ్ చేయాలి దీంట్లో. 1,36,68,750 ఇంటూ 2/3. దట్ ఈక్వల్ టు 91,12,500. ఆల్రెడీ రికగ్నైజ్ చేసావా? చేసాను. ఎంత? 57,04,205. రిమైనింగ్ నాన్న మైనస్ 57,04,205. సో రిమైనింగ్ నాన్న సెకండ్ ఇయర్లో రికగ్నైజ్ చేయాల్సింది 34,08,295. ఇక థర్డ్ ఇయర్లో గొడవ లేదు నాన్న, మనకి యాక్చువల్స్ తెలిసిపోయాయి. ఎంతమంది ఎంప్లాయీస్కి వెస్ట్ అయిపోయాయి? 1900 ఎంప్లాయీస్కి. ఒక్కొక్కరికి ఎన్ని? 500. ఇక చివరిలో ఎస్టిమేషన్ లేదు నాన్న, యాక్చువల్ బేసిస్. సో 1900 ఇంటూ 500 9,50,000. సో ఒక్కొక్క దానికి ఫేర్ వాల్యూ ఆఫ్ 15 నాన్న ఇంటూ 15 అంటే మనం మొత్తం రికగ్నైజ్ చేయాల్సింది 1,42,50,000. వెస్టింగ్ పీరియడ్ అనేది మనకి 3 ఇయర్సే కాబట్టి 3/3 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఇంటూ 3/3 వేసినా అదే వస్తుంది అన్న. ఆల్రెడీ ఎంత రికగ్నైజ్ చేసావేంటి? 91,12,500. సో ఇంకా ఇప్పుడు రికగ్నైజ్ చేయాల్సింది అన్న 91,12,500 తీసేస్తే 51,37,500. ఓకేనా? ఇది నాన్న. వీటికి రకరకాల ఎగ్జామ్షన్స్ తీసుకుంటారు నాన్న. ఇది మోస్ట్ అప్రోప్రియేట్. ఇంతకుముందు CA ఫైనల్ ఎగ్జామినేషన్లో అడిగిన ప్రాబ్లం నాన్న, అప్పుడు వాళ్ళు ఈ విధంగానే ఆన్సర్ ఇచ్చారు వాటికి, కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నాం మనం. అది అప్రోప్రియేట్. ఏం చెప్పనప్పుడు వీటికి సంబంధించి ఎంట్రీస్ కూడా అడిగాడు నాన్న. 2018-19 అవేముంది, అవి చిన్న చిన్న ఎంట్రీస్ మనకి. ఇప్పుడు ఇక లాస్ట్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఆ ఎంట్రీస్ గురించి గొడవ ఏంటి? సో 2018లో నాన్న బ్యాంక్ అకౌంట్ 1000 ఎంప్లాయీస్ నాన్న, ఒక్కొక్కరికి 500 షేర్స్, వాళ్ళు ఇచ్చేది 50 రూపీస్ బ్యాంక్ అకౌంట్. ESO అవుట్ స్టాండింగ్ అకౌంట్, వీటి మీద మనం బేర్ చేయాల్సింది 15 రూపీస్. 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ, 2 సెక్యూరిటీస్ ప్రీమియం, రిమైనింగ్ అమౌంట్. అలాగే 31st December 2019 నాన్న 500 ఎంప్లాయీస్ మళ్ళీ 50 రూపీస్ ఇచ్చారు.
తర్వాత మనం బేర్ చేయాల్సి 15, అది ఈఎస్ఓ అవుట్ స్టాండింగ్ అకౌంట్. 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ 10, 2 సెక్యూరిటీస్ ప్రీమియం 55. మరి మిగిలిన 400 ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అదే రోజు ఈఎస్ఓ అవుట్ స్టాండింగ్ 400 ఏంటి వెస్టెడ్ అండ్ ల్యాబ్స్ అన్న. 400 ఎంప్లాయీస్కి సంబంధించి 500 ఆప్షన్స్, ఒక్కోదానికి అవసరం లేనటువంటిది 15 రూపీస్ టు జనరల్ రిజర్వ్. దట్స్ ఇట్. ఒకసారి ఈ ఎంట్రీస్ కూడా ఒకసారి రాసుకుంటారా? మీరు పాస్ చేయాలి ఇవి. ఓకే, ఇంకా కాపీ పేస్ట్ కష్టం నాన్న, చివరికి వచ్చేసాం కాబట్టి. క్లియర్ నాన్న? వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న ఇంకొక ప్రాబ్లం చూద్దాం, లాస్ట్ ప్రాబ్లం. ఇది ఎందుకో తెలియదు కానీ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతుంటాడు. ఇన్స్టిట్యూట్కి ఈ ప్రాబ్లం మీద ప్రేమ ఎక్కువ, ఎందుకో తెలియదు. అలానే కష్టమైనది కూడా కాదు, డ్యామ్ సింపుల్ ప్రాబ్లం. చూడండి నాన్న, ప్రాబ్లం నెంబర్ 5. చాయిస్ లిమిటెడ్ grants 100 stock options to each of its 1000 employees on 1/4/2009 for ₹20. XI ప్లస్ 20 అంటున్నానా, 1000 ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి 100 ఆప్షన్స్, గ్రాంట్ డేట్ ఏమో 1/4/2009కి. డిపెండింగ్ అపాన్ ది ఎంప్లాయీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెస్టింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఆ రోజు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకే ఇస్తారు. మరి వెస్టింగ్ ఎంత అయితే వాళ్ళకే కదా ఇచ్చేది. ఆప్షన్స్ వుడ్ బి ఎక్సర్సైజబుల్ విత్ ఇన్ ఏ ఇయర్ ఇట్ ఈస్ వెస్టెడ్. వెస్టింగ్ పీరియడ్ నుంచి ఎక్సర్సైజ్ పీరియడ్ అనేది 1 year. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఈస్ 50 ఈచ్. సో ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక్కోతున్నాను ఇప్పుడు మనం. 50 minus 20, హౌ మచ్ ఈస్ దట్? 30. దీస్ ఆప్షన్స్ విల్ వెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ year 1 ఇఫ్ ద ఎర్నింగ్ ఆఫ్ చాయిస్ లిమిటెడ్ ఈస్ 16%, ఆర్ ఇట్ విల్ వెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ year 2 ఇఫ్ ద యావరేజ్ ఎర్నింగ్స్ ఆఫ్ 2 years ఈస్ 13%, or lastly it will vest at the end of 3rd year if the average earning of 3 years will be 10%. విచిత్రంగా ఉందా? ఏంటంట బాబు, మీకు ఒక్కొక్కరికి మేము 100 ఆప్షన్స్ ఇస్తున్నాం కదా, ఇవి మీకు ఎప్పుడు వెస్ట్ అవుతాయో తెలుసా? సర్వీస్ కండిషన్ కాదు, ఇక్కడ పెర్ఫార్మెన్స్ కండిషన్ చెప్పారు. ఒకవేళ ఫస్ట్ ఇయర్లోనే మన ప్రాఫిట్ కనుక, ఎర్నింగ్స్ కనుక 16% వచ్చినట్లయితే హ్యాపీగా ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఈ 100 ఆప్షన్స్ మీకు వెస్ట్ అయిపోతాయి. ఒకవేళ ఫస్ట్ ఇయర్లో 16% రాలేదే అనుకోండి, కంగారు పడకండి. సెకండ్ ఇయర్ ఎండింగ్ నాటికి ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ యొక్క ప్రాఫిట్, యావరేజ్ ప్రాఫిట్ అన్నది 13% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు సెకండ్ ఇయర్లో మీకు 100 ఆప్షన్స్ వెస్ట్ అయిపోతాయి. ఒకవేళ ఆ 2 years యొక్క యావరేజ్ ప్రాఫిట్ 13% కంటే తక్కువ ఉంటే అయినా కంగారు పడకండి, ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తున్నాం. థర్డ్ ఇయర్ ఎండింగ్ లోపు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ యొక్క ప్రాఫిట్స్ మూడిటి యొక్క యావరేజ్ 10% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీకు థర్డ్ ఇయర్లో వెస్ట్ అవుతాయి 100 ఆప్షన్స్. ఒకవేళ థర్డ్ ఇయర్ కూడా యావరేజ్ ప్రాఫిట్ అన్నది 10% దాటలేదు అనుకోండి, సారీ, ఇక చేయగలిగింది ఏం లేదు, ఎక్కువ ప్రాఫిట్స్ రావట్లేదు కాబట్టి మీకు మేము ఆప్షన్స్ ఏమీ ఇవ్వము అని క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఇట్స్ క్లియర్. అయితే ఈ ప్రాబ్లంలో మనకి ఏంటంటే నాన్న, వెస్టింగ్ పీరియడ్ అనేది 1 yearతో ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కే జరగవచ్చు, సెకండ్ ఇయర్ ఎండింగ్ అయినా జరగచ్చు, థర్డ్ ఇయర్ ఎండింగ్ అయినా జరగవచ్చు. కంపెనీకి ఏమీ తెలియదు మనకి. ఇస్ క్లియర్ నాన్న? ఎందుకని? ఫస్ట్ ఇయర్లోనే 16% వచ్చేస్తే ఆ రోజు ఆప్షన్స్ అన్ని వెస్ట్ అవుతాయి. ఒకవేళ అప్పుడు రాలేదు, సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది యావరేజ్ కనుక 13% అంతకంటే దాటి ఉన్నట్లయితే సెకండ్ ఇయర్ ఎండింగ్కి ఆప్షన్స్ అన్ని వెస్ట్ అవుతాయి. లేదు, థర్డ్ ఇయర్ ఎండింగ్కి 3 years యావరేజ్ ప్రాఫిట్ కనుక 10% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే థర్డ్ ఇయర్ ఎండింగ్కి వెస్ట్ అవుతాయి. అంటే మనకి వెస్టింగ్ పీరియడ్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి అయిపోవచ్చు, లేదా సెకండ్ ఇయర్ ఎండింగ్కి వెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదు థర్డ్ ఇయర్ ఎండింగ్కి వెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అసలు వెస్ట్ కాకపోయే ఛాన్స్ కూడా ఉంది. అది పక్కన పెడదాం. ఓకేనా అన్న? చూద్దాం ఇప్పుడు. 5000 unvested options lapsed on 31st March 2010. 4000 unvested options lapsed on 31st March 2011. And finally 3500 unvested options lapsed on 31st March 2012. ఫాలోయింగ్ ఈజ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ చాయిస్ లిమిటెడ్. వాళ్ళు ఎర్నింగ్స్ చెప్పారు నాన్న. 31st March 2010కి 14% వెస్టింగ్ కండిషన్ ఫుల్ఫిల్ కాలా. 31st March 2011కి 10%. ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది కలిపితే 24/2 అంటే 12%.
సెకండ్ ఇయర్ ఎండింగ్ కూడా వెస్టింగ్ కండిషన్ ఫుల్ఫిల్ కాలా. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నాన్న 3 years కలిపితే 14 + 10 + 7 నాన్న 31 డివైడెడ్ బై 3 అంటే 10 దాటిపోయింది నాన్న. థర్డ్ ఇయర్ ఎండింగ్లో వెస్టింగ్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ఆప్షన్స్ అన్నీ కూడా థర్డ్ ఇయర్కి వెస్ట్ అయ్యాయి. ఈ సంగతి మనకి థర్డ్ ఇయర్కి వెళ్తే కానీ తెలియదు. ఓకే, 850 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్డ్ దేర్ వెస్టింగ్ ఆప్షన్స్ విత్ ఇన్ ఏ ఇయర్ అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ వర్ అన్ఎక్సర్సైజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కాంట్రాక్చువల్ లైఫ్. మొత్తం చూడండి మనకి మొత్తం 1000 ఎంప్లాయీస్ నాన్న, ఒక్కొక్కరికి 100 కదా. అయితే వీటిల్లో ఒక 5000 31st March 2010 లోపే ల్యాప్స్ అయిపోయాయట. 5000 అంటే 50 ఎంప్లాయీస్ ఫుల్ఫిల్ చేయలేదు. 1000లో 50 పోతే ఇంకా ఎంత ఉన్నట్లు మనకి 950 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళల్లో నాన్న ఇంకా ఫుల్ఫిల్ చేయింది కండిషన్స్ ల్యాప్స్ అయిపోయినాయి. ముందుగా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు 4000 ఆప్షన్స్ ల్యాప్స్ అయ్యాయంటే ఇంకొక 40 మెంబర్స్ వెళ్ళిపోయినట్లు. 950లో ఇంకొక 40 కూడా వెళ్ళిపోతే 910 ఉన్నారు ఈ రోజుకి. చివరికి నాన్న 31st March 2012లో వాళ్ళల్లో మళ్ళీ ఇంకొక 35 ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోయారు. 3500 ఆప్షన్స్ ల్యాప్ అయ్యాయంటే 35 ఎంప్లాయీస్ లేరు అన్నట్లు అర్థం. ఓకే నాన్న. సో ఇప్పుడు ఆ 910లో మనకి 35 పోయాయి అంటే చివరికి 875 ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. ఇది క్లియర్ నాన్న, 875 ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే 875 ఎంప్లాయీస్ మరి చివరిలో వెస్టింగ్ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయిందిగా. 3 years పర్సెంటేజ్ 10% దాటింది కాబట్టి ఈ 875 ఎంప్లాయీస్కి కూడా వెస్ట్ అయ్యాయి. కానీ వాళ్ళలో అంటున్నా 850 ఎంప్లాయీస్ మాత్రమే ఎక్సర్సైజ్ చేసుకున్నారట. మరి రిమైనింగ్ 25 ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా, వాళ్ళకి సంబంధించి 100 ఆప్షన్స్ 25 × 100 2500 ఆప్షన్స్ వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్. వాటికి సంబంధించిన అమౌంట్ మనం జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, వెరీ గుడ్. సొల్యూషన్ చూద్దాం. చూడండి దీనికి కూడా మనకి ఇప్పుడు వెస్టింగ్ పీరియడ్ ఎప్పటికైనా అయిపోయేది 3 years మనకి. 31st March 2010 ఫస్ట్ ఇయర్, 31st March 2011, 31st March 2012. ప్రతిదానికి వర్కింగ్ కూడా మస్ట్గా వేయాలి నాన్న. స్టేట్మెంట్ షోయింగ్ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ఈచ్ ఇయర్ డ్యూరింగ్ ది వెస్టింగ్ పీరియడ్. వెరీ గుడ్. ఫస్ట్ నాన్న 31st March 2010కి టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్. మొత్తం ఇచ్చింది ఎంత నాన్న, 1000 × 100 1 lakh ఆప్షన్స్ ఇచ్చేసాం. అయితే ఈ 1 lakh ఆప్షన్స్లో నాన్న మనకి క్లియర్గా చెప్పాడు 5000 అన్వెస్టెడ్ ఆప్షన్స్ ల్యాప్స్డ్ ఆన్ 31st March 2010. ఇవి ల్యాప్స్ అయిపోయాడు, క్లియర్గా తెలిసిపోయింది. 1 lakhలో 5000 ల్యాప్స్ అయిపోతే ఇంకా ఎంత ఉన్నాయి నాన్న, 95,000. ఈ 95,000 గురించి వీటిల్లో ఏమన్నా ల్యాప్స్ అవుతాయా అని ఆ రోజు ఏమన్నా ఎస్టిమేషన్ చేశారంటే ఏం చెప్పాల. ఈ 95,000 గురించి ఏ సంగతి కూడా 31st March 2010కి చెప్పాలా. అంటే ఆ రోజుకి 31st March 2010కి ఈ మిగిలిన 95,000 ఆప్షన్స్ అన్నీ కూడా వెస్ట్ అవుతాయని ఎస్టిమేట్ చేసినట్లు. అంటే ఇప్పుడు ఈ రోజుకి నాన్న మొత్తం 1000 ఎంప్లాయీస్ ఉన్నారు ఇంటూ 100 అంటే మొత్తం 1 lakh ఆప్షన్స్. వాటిల్లో ఆల్రెడీ 5000 ఆప్షన్స్ ల్యాప్స్ అయిపోయాయి. ఇక మిగిలినవి ఏవైతే ఉన్నాయో 95,000, ఈ 95,000 కూడా 31st March 2010కి మేమేమనుకుంటున్నామంటే ఈ 95,000 ఆప్షన్స్ వెస్టింగ్ పీరియడ్ చివరికి వెస్ట్ అవుతాయి అనుకుంటున్నాం ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఆధారంగా. మరి వాల్యూ ఆఫ్ ఆప్షన్ నాన్న ప్రాబ్లం మనకి చెప్పారు కదా నాన్న, 50 మైనస్ ఎక్సై ప్రైస్ ఎంత నాన్న 20. How much is that? 30 rupees నాన్న. వెరీ గుడ్. ఓకే, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్వెస్టింగ్ పీరియడ్. సో మొత్తానికి వీటి మీద ఎంత ఎక్స్పెన్స్ కావచ్చు అనుకుంటున్నావు? టోటల్ లాస్ 95,000 మొత్తం అనుకుంటున్నానయ్యా, వెస్ట్ కావచ్చు అనుకుంటున్నాను. ఒక్కొక్క దాని విలువ ఆప్షన్ విలువ 30 రూపీస్. మొత్తం కలుపుకుంటే ఈ పీరియడ్ మొత్తం మీద నాకు రాబోయే లాస్ 28,50,000. ఓకేనా, మొత్తం నాకు వెస్టింగ్ పీరియడ్లో రాబోయేటటువంటిది 28,50,000. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి నాన్న. ఓకే, వెస్టింగ్ పీరియడ్ ఎంత కాలం ఏంటి? ఈ ప్రాబ్లంలో వెస్టింగ్ పీరియడ్ ఫిక్స్డ్గా 3 years అని చెప్పలేము నాన్న. ఫస్ట్ ఇయర్ అయితే కాదని తెలుసుకోవచ్చు, ఇయర్ 1 అయితే కాదని ఖచ్చితంగా చెప్పగలం మనం. ఎందుకని, ఇయర్ 1కి ఇంకా ఆ కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఇప్పుడు వెస్టింగ్ పీరియడ్ అయితే ఖచ్చితంగా 1 year కాదు. అలాగని వెస్టింగ్ పీరియడ్ 3 years ఎగ్జాక్ట్గా థర్డ్ ఇయర్లో అని కూడా చెప్పడానికి లేదు. సెకండ్ ఇయర్లో కూడా వెస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా? ఒకవేళ సెకండ్ ఇయర్ ఎండింగ్కి కనుక యావరేజ్ ప్రాఫిట్ అనేది 30% దాటితే అప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్లోనే వెస్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది ఈ ప్రాబ్లంలో మనకి. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు మనం
ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో బాబు ఇప్పుడు వెస్టింగ్ పీరియడ్ ఎంత అయ్యా అంటే 1 year అయితే కాదని చెప్పగలను కానీ 2 years అయినా కావచ్చు 3 years అయినా కావచ్చు డిపెండింగ్ అపాన్ ది కండిషన్. ఓకే, 2 years అయినా కావచ్చు 3 years అయినా కావచ్చు కదా. ఇటువంటిప్పుడు కన్జర్వేటిజం నాన్న ప్రూడెన్స్ బేసిస్గా నీకు ఏది దగ్గరకు ఉందో దాన్ని ఫస్ట్ అనుకో. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ఇయర్ ఎండింగ్కైనా వెస్ట్ కావచ్చు, థర్డ్ ఇయర్ ఎండింగ్కైనా వెస్ట్ కావచ్చు అనుకుంటున్నావు కదా. కానీ ప్రూడెన్స్ బేసిస్ మీద ఏమనుకుంటావంటే సెకండ్ ఇయర్ ఎండింగ్కే వెస్ట్ అవుతాయని వెళ్ళు. దట్ ఈస్ మోర్ ప్రూడెంట్ బేసిస్. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్కే వెస్ట్ అవుతాయి అనుకుని వెళ్ళేటట్లయితే ఈరోజు వెస్టింగ్ పీరియడ్ ఎంత అనుకుంటాం మనం? 2 years అనుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? సో అది ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో. మోర్ ప్రూడెంట్ బేసిస్. సెకండ్ ఇయర్ ఎండింగ్కి వెస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది, థర్డ్ ఇయర్ ఎండింగ్ కూడా వెస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎప్పుడో నాకు తెలియదు కానీ ఈ రోజుకి. ఓహో, మోర్ ప్రూడెంట్ బేస్గా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్లోనే నీకు వెస్ట్ అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్కి గ్యారంటీగా నువ్వు ఆ లాస్ ఇంకర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రూడెంట్ బేసిస్ మీదగా అనుకోండి అని చెప్పింది. అందుకని ఇక్కడ థర్డ్ ఇయర్లో అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటిలో ప్రూడెంట్ బేసిస్గా ఎప్పుడు నీకు తొందరగా ఎంత తొందరగా లాస్ వస్తుందో అంత తొందరగా ఎగ్నైజ్ చేయాలి నాన్న మనం. అందుకని ఇక్కడ 2 years అని తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు నాన్న ఈ 28,50,000ని 2 years రికగ్నైజ్ చేయాలంటే ఇప్పటికి 1 year గడిచిపోయింది కాబట్టి ఇప్పటిదాకా 1/2 రికగ్నైజ్ చేయాలి. అంటే 28,50,000 ఇంటూ 1/2 దట్ ఈక్వల్ టు 14,25,000. ఇంతకుముందు నేను రికగ్నైజ్ చేసావా? లేదు, ఇదే ఫస్ట్ ఇయర్ నిల్. సో ఇది మొత్తం కూడా ఇప్పుడే రికగ్నైజ్ చేస్తే ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు రికగ్నైజ్ చేయాల్సిన ఎంత అన్న 14,25,000. మరి సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము నాన్న. సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఏమని చెప్పారు? ఇంకొక 4,000 ఆప్షన్స్ కూడా ల్యాప్స్ అయిపోయాయి ఇన్వెస్టర్ అంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చేసరికి 95,000 బిగినింగ్లో ఉన్నాయి, మైనస్ వీటిల్లో ఇంకొక 4,000 కూడా వెళ్ళిపోయాయి. అంటే మిగిలిన ఎన్ని ఉన్నాయి? 91,000. మరి వీటి గురించి ఏమి చెప్పకపోతే ఈ 91,000 ఆప్షన్స్ ఈ రోజుకి వెస్ట్ కాలా, ఎందుకంటే సెకండ్ ఇయర్కి వచ్చాము. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు, రెండింటి యావరేజ్ 12% ఉంది కానీ 13% దాటలేదు కాబట్టి ఈ రోజుకి వెస్ట్ కాలా. వెరీ గుడ్. ఇప్పుడు ఏమనుకుంటామంటే ఈ 91,000 అన్నవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా థర్డ్ ఇయర్ ఎండింగ్కి వెస్ట్ అవుతాయి అని మనం అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వీటి విలువ ఎంత నాన్న? 30. ఒక్కొక్క దానికి యాజ్ యూజువల్గా 91,000 ఇంటూ 30. హౌ మచ్ ఈస్ దట్? 27,30,000. ఇప్పుడు పాజిబుల్ లాస్. ఇప్పుడు వెస్టింగ్ పీరియడ్ ఎంత అని చెబుతావు? ఇప్పుడు ఖచ్చితంగా 2 years కాదని తెలిసిపోయింది సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి. ఎలాగైతే ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి 1 year కాదని తెలిసిపోయిందో సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి 2 years కాదు అని తెలిసిపోయింది. ఇంకొక సంవత్సరానికి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు కంపెనీ ఏమనుకోవాలంటే థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఖచ్చితంగా ఇది వెస్ట్ అయిపోతుంది అనుకోవాలి. ఇప్పుడు 3 years నాన్న వెస్టింగ్ పీరియడ్, ఇక్కడ 2 years కాదు. ఖచ్చితంగా తెలిసిపోయిందిగా సెకండ్ ఇయర్ 2 years వెస్టింగ్ పీరియడ్ కాదు అన్న సంగతి మనకి ఈ రోజు తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు దాకా తెలియదు మనకి. అందుకని ఇక్కడ వెస్టింగ్ పీరియడ్ ఇప్పుడు 2 years అని రాయకూడదానా 3 years అని రాస్తాం. ఎప్పుడు 2 years అని రాసేవాళ్ళం? ఈ సంవత్సరమే ప్రాఫిట్ కనుక ఒకవేళ అది 13% లేదు అంతకంటే ఎక్కువ ఉంటే అక్కడతో ఆగిపోతుంది, థర్డ్ ఇయర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నాన్న ఈ రోజు దాకా మరి ఇప్పుడు ఈ 27,30,000లో ఇప్పటిదాకా మనం రికగ్నైజ్ చేయాల్సింది 2/3. హౌ మచ్ ఈస్ దట్? 18,20,000. ఆల్రెడీ ఏమైనా రికగ్నైజ్ చేసావా? రికగ్నైజ్ చేశాను ఇంతకుముందు. ఎంత? 14,25,000. డిఫరెన్స్ నాన్న హౌ మచ్ ఈస్ దట్? 3,95,000. ఓకే, మరి లాస్ట్ ఇయర్కి వచ్చేసేవాళ్ళనిక. లాస్ట్ ఇయర్కి వచ్చేస్తే ఆల్రెడీ ఆ రోజుకి ఉంది 95,000. వీటిల్లో మళ్ళీ ఒక 3,500 ఏమైపోయాయట నాన్న? ల్యాప్స్ అయిపోయాయి ఇన్వెస్టర్ అంటే మిగతావన్నీ కూడా వెస్ట్ అయినట్లే. హౌ మనీ? 87,500 చివరికి వెస్ట్ అయ్యాయి. ఓకే, సో 30 నాన్న థర్డ్ ఇయర్లో ఎట్లా కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయాయి కాబట్టి, ఎందుకంటే 3 years యావరేజ్ 10% కంటే ఎక్కువే ఉంది కదా, అందుకని ఈ 87,500 ఆప్షన్స్ అన్ని వెస్ట్ అయ్యాయి యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్ లాస్ ఎంత మనకి? 87,500 ఇంటూ 30 ఎంత నాన్న? 26,25,000. వెస్టింగ్ పీరియడ్ నాన్న ఇక్కడతో అయిపోయింది, ఆల్రెడీ వెస్ట్ అయిపోయాయి, ఇక్కడతో అయిపోయింది కాబట్టి 3 years. సో ఇక్కడ దాకా నువ్వు రికగ్నైజ్ చేయాల్సింది 26,25,000 ఇంటూ 3/3 సేమ్ అమౌంట్ నాన్న 26,25,000. అది రాసిన రాకపోయినా పర్లేదు, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది
18,20,000 అంటే 3/3 వేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నాను. సో 2625లో ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది 18,20,000 కాబట్టి రిమైనింగ్ నాన్న 8,05,000. దట్స్ ఇట్. ఇది థర్డ్ ఇయర్లో రికగ్నైజ్ చేయాల్సింది. సార్ ఒకవేళ నాకు డౌట్ వచ్చింది సార్, 3 ఇయర్సే కాదు 4th ఇయర్కి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. 4th ఇయర్ యావరేజ్ కనుక 8% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 4th ఇయర్లో అయినా సరే మీకు వెస్ట్ అవుతాయని చెప్పాడు అనుకోండి సార్. అప్పుడు ఏంటి అంటే ఏముంది, అప్పుడు ఫస్ట్ ఇయర్కి వచ్చాం, ఫస్ట్ ఇయర్లో కండిషన్ ఫుల్ఫిల్ కాలా, అప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు 1 ఇయర్ అయితే వెస్టింగ్ పీరియడ్ కాదని సంగతి. అప్పుడు ఏమనుకుంటాం, ఖచ్చితంగా సెకండ్ ఇయర్లో వెస్ట్ అవుతాయి అనుకోవాలి. అప్పుడు నాన్న ఇక్కడ 2 ఇయర్స్ అనే రాస్తాం. సెకండ్ ఇయర్ కూడా వచ్చేసాం, అప్పటికీ కండిషన్ ఫుల్ఫిల్ కాలా, అప్పుడేమనుకుంటాం 2 ఇయర్స్ వెస్టింగ్ పీరియడ్ కాదని ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇంకో ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసే ఛాన్స్ ఉందా? ఉంది. థర్డ్ ఇయర్లో అయినా కావచ్చు, 4th అయినా కావచ్చు. బట్ మోస్ట్ ప్రూడెంట్ బేసిస్ మీదకి ఏమనుకుంటామంటే థర్డ్ ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా అది మనకి వెస్ట్ అయిపోతుంది అనుకొని ఇక్కడ వెస్టింగ్ పీరియడ్ 3 ఇయర్సే అనుకుంటాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసాం, నెక్స్ట్ ఇయర్లో కూడా వెస్ట్ కాలేదు నాన్న. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10% తక్కువే ఉంది, వెస్ట్ కాలేదు. అప్పుడు మనకు క్లియర్గా తెలుసు 3 ఇయర్స్కి వెస్ట్ కాలేదు అంటే వెస్టింగ్ పీరియడ్ 3 ఇయర్స్ కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, 4th ఇయర్ ఎండింగ్లో వెస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని. ఇప్పుడు ఏమనుకుంటాం, 4th ఇయర్ ఎండింగ్కి వెస్ట్ అవుతాయి అనుకుంటాం. వెస్టింగ్ పీరియడ్ ఎంత మాత్రం 3 ఇయర్స్ అయితే కాదు అన్న సంగతి తెలిసింది. ఇంకో సంవత్సరం ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ 3 అని రాయవు నాన్న. ఎంత అని రాస్తాం, ఇక్కడ 4 అని రాస్తాం. ఇక్కడ ఇస్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. ఇక లాస్ట్ ఇయర్కి వెళ్తే దానికి ఎట్లా ఇంకా వేరే క్యారీ ఫార్వర్డ్ లేదు కాబట్టి 4 ఇయర్స్. అదే 5 ఇయర్స్ అంటే ఏముంది, ఇక్కడ ఫస్ట్ ఇయర్లోనేమో 2 ఇయర్స్ అనుకుంటాం, సెకండ్ ఇయర్లో వెస్ట్ కాలేదు కాబట్టి థర్డ్ ఇయర్కి వెస్ట్ అవుతాయని 3 ఇయర్స్ అనుకుంటాం, థర్డ్ ఇయర్లో వెస్ట్ కాకపోతే 4th ఇయర్లో వెస్ట్ అవుతాయి అనుకొని 4 ఇయర్స్ అనుకుంటాం, 4th ఇయర్లో కూడా వెస్ట్ కాకపోతే 5th ఇయర్లో అవుతాయి అనుకొని 5 ఇయర్స్ వెస్టింగ్ పీరియడ్ అనుకుంటాం. 5th ఇయర్కి అదే లాస్ట్ కాబట్టి అక్కడితో 5 ఇయర్స్ అనే ఆపేస్తాం. అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా? సో ఇది కూడా కాపీ చేయండి నాన్న. సో వీటికి సంబంధించి ఎంట్రీస్ నాన్న. సో ఇక్కడికి మనకి సిఏ, ఐపీసీసీ లేదా ఇంటర్కి సంబంధించి ఈసాప్స్ చూస్తానన్న కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. వీటిల్లో రీలోడ్ ఫీచర్ అని చెప్పి ఒక డెఫినేషన్ ఉంది. అలాగే కొన్ని డెఫినేషన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెటీరియల్ ఇచ్చాను అన్న. ఆ డెఫినేషన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి, చిన్న చిన్నవే, ఇబ్బంది ఏమి లేదు. ఓకే. సో సిఏ, ఇంటర్ లేదా ఐపీసీసీకి సంబంధించినటువంటి ఈసాప్స్ టాపిక్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? జాగ్రత్తగా అన్ని ప్రాబ్లమ్స్ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.